సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకుని పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఘరానా కిటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాంతిదత్ తొనంగి గత 4 ఏళ్ల నుంచి అనేక స్టార్టప్ కంపెనీస్ను నెలకొల్పి పెద్ద ఎత్తున వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లుగా జనాన్ని నమ్మించాడు. ఆ క్రమంలో సస్టైన్ కార్ట్ పేరుతో ఓ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేశాడు. దాని ద్వారా 1100 బ్రాండ్స్ను విక్రయిస్తానని, పర్యావరణ హితమైన ఉత్పత్తుల్ని ప్రోత్సహిస్తానని పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాడు. పలు రకాల ఉత్పత్తులకు హీరోయిన్స్ కీర్తి సురేష్, సమంత, పలువురు సెలబ్రిటీస్ను బ్రాండ్ అంబాసిడర్స్గా నియమించుకుని పెట్టుబడిదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. ఏడాది క్రితం ఓ ప్రముఖ ఆభరణాల సంస్థ ప్రారంభోత్సవంలో జూబ్లీహిల్స్కు చెందిన తిప్పల శ్రీజారెడ్డి అనే మహిళా వ్యాపారవేత్తకు పరిచయమైన కాంతిదత్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో తృతీయ ఫైన్ జ్యువెలర్స్ పేరుతో ఆభరణాల వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నానని, దానికి బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాను బ్రాండ్ అంబాసిడర్గా తీసుకొస్తున్నానని నమ్మించాడు. తన సంస్థలో పెట్టుబడి పెట్టాలని కోరగా 2.5 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు శ్రీజారెడ్డి అంగీకరించారు. దీంతో తృతీయ జ్యువెలర్స్లో తనతో పాటు శ్రీజారెడ్డిని డైరెక్టర్గా చేర్చుకున్న కాంతిదత్ పరిణీతి చోప్రాకు పారితోషికం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి స్టోర్ ప్రారంభానికి ముందే శ్రీజారెడ్డి నుంచి 1.5 కోట్లు తీసుకున్నాడు. గతేడాది సెప్టెంబర్లో ఆ స్టోర్ ప్రారంభం కోసం పరిణీతి చోప్రాను తీసుకువచ్చిన కాంతిదత్ ఆమెకు ఇవ్వాల్సిన పారితోషికాన్ని ఇవ్వకుండా ఆ డబ్బును తన సంస్థలో పెట్టుబడి పెట్టేలా ఒప్పించాడు. దీంతో స్టోర్ ప్రారంభానికి వచ్చిన పరిణీతి చోప్రా తన పారితోషికాన్ని కూడా తృతీయ జ్యువెలర్స్లో పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించడంతో అక్కడే ఉన్న శ్రీజారెడ్డి షాక్కు గురైంది. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పరిణీతి చోప్రాను భాగస్వామిగా చేర్చుకోవడంతో తానిచ్చిన 1.5 కోట్లు ఏం చేశామని ప్రశ్నించింది. ఆ తర్వాత వారం రోజుల్లో శ్రీజారెడ్డి సంతకాలు ఫోర్జరీ చేసి ఆమె రాజీనామా చేస్తున్నట్లు కంపెనీల రిజిస్ట్రార్ లేఖను పంపిన కాంతిదత్ శ్రీజారెడ్డి స్థానంలో తన తల్లి శ్రీదేవి డైరెక్టర్గా చేర్చుకున్నాడు. కొన్నాళ్ళ తర్వాత ప్రవీణ్ అనే వ్యక్తిని డైరెక్టర్గా చేర్చుకుని 5.8 కోట్లు వసూలు చేశాడు. ఈ విషయాలు తెలుసుకున్న శ్రీజారెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోర్జరీ, చీటింగ్ తదితర సెక్షన్స్ కింద కేసు నమోదైంది. పరారీలో ఉన్న కాంతిదత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా కాంతిదత్పై ప్రవీణ్ రెడ్డి ఇప్పటికే సీసీఎస్లో ఫిర్యాదు చేయడంతో అక్కడ కూడా కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఒక్క జూబ్లీహిల్స్లోనే కాంతిదత్ 40 కోట్లకు పైగా మోసాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.